వ్యక్తమైన వాడు అంటే జీవన్ముక్తుడు వక్త కాబోడు కాదు వక్త కాకపోడు. వ్యక్తమైన వాడు వక్త కాబోడు ఎప్పటికిని లౌకిక అహంకారమయ జీవుల కొరకు. వ్యక్తమైన వాడు తప్పక వక్త అగును కరుణతో కోటికొకడైన శిష్యుని కొరకు. వ్యక్తమైన వానిని వక్తగావించుకొనుట నిజ శిష్యుని శ్రద్ధ విశ్వాసానికే సాధ్యం. తల్లి ఆవు నుండి పాలను వెదజల్లించుకొనుట లేగదూడ గుద్దుకే సాధ్యం. దూడ తాగిన పిమ్మట ఆవు పాలు జనులు సేవించునట్లు నిజ శిష్యుని ఆత్మోద్ధరణకు ఉద్భవించిన వ్యక్తమైన వాని వక్తతత్వం సమస్త జనానీకానికి చైతన్య స్థాయిని బట్టి తరించు మార్గమగును. వ్యక్తమైన వాడు వక్త అయినా ఒకటే కాకపోయినా ఒకటే. కారణం వ్యక్తంలో అవ్యక్తాన్ని వక్తలో మౌనాన్ని ధారణ చేసేవారికి ఇన్నున్నాయా ఒకటే కదా. జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.